సో హలో గైస్, ఈరోజు అయితే మనం అయితే బండి అయితే సర్వీస్ చేపిస్తున్నాం అనమాట. మొత్తం ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. అంటే ఆయిల్ చేంజ్ చేపిస్తున్నాయి అలా. అసలు బ్రేక్ షూలు కూడా చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ బ్రేక్ లైనర్లు అంటారు కదా, ఇవి మొత్తం అరిగిపోయినాయి ఏడి కాడికి. అసలు మళ్ళీ కొత్త ఇన్స్టాల్ చేయించిన. అసలు మొత్తం అరిగిపోయింది. 35,000 తిరిగింది బండి మొత్తం, అయినా ఇప్పుడు చేపిస్తున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, మన హెడ్ బీడింగ్ ఉంటుంది కదా బండి మీద, అంటే ఇంజన్ మీద హెడ్ బీడింగ్ అయితే పోయిందన్నమాట. అది చూడండి, మొత్తం ఆయిల్ ఎట్లా బయటకు వచ్చింది. బండి కొని 9 నెలలు అవుతుంది, కానీ పైన చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు ఇవాళ మార్పిస్తున్నా, మొత్తం సర్వీస్ చేపిస్తున్నా బండి మొత్తం. అసలు కడిగి బియ్యం కూడా కడిపిలే, మొత్తం మురికి బండి మొత్తం గలీజ్గా దుబ్బ. అసలు ఆ హెడ్ బీడింగ్ చూస్తేనే నాకు ఒకేసారి షాక్ అనిపించింది. అసలు ఏంది ఆయిల్ ఎందుకు వచ్చింది బయటికి హెడ్ కాడ అని మస్తు భయపడ్డా. ఏంటంటే బండి కొని 9 నెలలే అవుతుంది కదా, మళ్ళీ నాకు భయమైందన్నమాట. ఏమైనా ఇంజన్ ఏమైనా కింద పడేసినప్పుడు పగిలిపోయి అంటే క్రాక్ వచ్చిందా ఏంది అని. సో చూడండి, ఆ రబ్బర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని హెడ్ బీడింగ్ అంటారు. హెడ్ బీడింగ్ అయితే అంటారన్నమాట. ఆ రబ్బర్ తీసిండు అన్న, చెక్ చేస్తుండ రబ్బరు చూడండి. ఇంకో అయిపోయిందంట, దాని పని పడేసింది, కింద పడేసింది. ఇంకా అంటే నేను ఇది ఆడ వాయిస్ రికార్డ్ చేయలే, ఇప్పుడు ఇంటికి వచ్చి చేసిన. మళ్ళీ సర్వీస్ అయితే అయిపోయింది. ఇక్కడ మన ఎల్బినార్లోనే ఫ్లోమో వాష్కి వచ్చిన. మొత్తం మంచిగా వాష్ చేస్తుండ్రు వీళ్ళు. బండి మాత్రం మొత్తం ఫ్లోమ్ కొట్టేసిండు బండి. అంటే నేను సడన్గా వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకుని అడిగి చేసిన కాబట్టి అప్పటికే వాటర్ కొట్టేసిండు ఫస్ట్, తర్వాత ఫ్లోమ్ కొట్టిండు. అటు కారు ఇటు బైక్ రెండు ఒకేసారి చేస్తుండు అన్న. కానీ మొత్తం కొట్టేసిన ఫోమ్ మాత్రం మస్తు అనిపించింది. అంటే బండి కూడా మంచిగా నీట్ అనిపించింది కడిగిన తర్వాత. చూడండి మొత్తం ఇప్పుడు తుడుస్తూ ఉంటుంది బండి క్లీన్. అంటే చాలామంది ఏంటంటే ఆ బండి అలా కడిగి అలా వదిలేస్తారు పక్కకి, అంటే వాటర్ మొత్తం తాగడానికి. వీళ్ళు అట్లా కాదు, మొత్తం క్లీన్ చేసి నీట్ చేసి ఇస్తారు. అన్న అయితే అంటున్నమాట, నేను ఫేమస్ చేసే వీడియోలో అని. కాకపోతే మొత్తం మంచిగా క్లీన్గా అయితే అయిపోయిందన్నమాట. మన బండి అయితే మంచిగా సర్వీస్ అయిపోయింది. ప్లీజ్ బైకర్, ఇవాళ ఏంటంటే నేను బండి అయితే సర్వీస్ చేసిన అన్నమాట. అంటే సర్వీస్ చేయించిన. ఏమైందంటే మన బండికి హెడ్ బీడింగ్ నుంచి ఆయిల్ అయితే బయటకు వచ్చి ఆడ ఫామ్ అయిపోయింది మొత్తం. వీడియోలో చూసిరు కదా, అది ఎందుకైందా అని ఒకేసారి నేను బండి కింద వంగి చూస్తే భయం వేసింది. ఏమైనా ఇంజన్ క్రాక్ వచ్చిందా, లేకపోతే కొత్త బండి అయింది ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిందని అనుకున్నా. సో ఆడికి పోయి చెక్ చేయించిన తర్వాత హెడ్ బీడింగ్ పైన రబ్బర్ ఉంది కదా, రబ్బర్ అయితే పోయిందన్నమాట. అంటే బాగా హీట్ అయ్యి కరిగిపోయింది, అందుకే ఆయిల్ బయటకు వస్తుందంట. సో ఇవాళ వచ్చేసి ఖర్చు ఏంటంటే నాకు తెలిసి ఎంతో 1300-1400 అయింది, చిన్న ఖర్చులు కూడా అన్నీ కలిపి. సో మీకు బిల్ చూడండి, బిల్ చూపిస్తా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఇంజన్ ఆయిల్ వచ్చేసి క్యాస్ట్రాల్ 600 ml వచ్చేసి 290 రూపీస్ అయింది. ఇది బ్రేక్ లైనర్లు వచ్చేసి 250. హెడ్ బీడింగ్ అనేది 110 రూపీస్. అంటే 110 ఉంది కదా, తక్కువ రేటు. అంటే ఆ మెకానిక్ షాప్ అయినా అయితే నన్ను అడిగినమాట, ఏంది ఒరిజినల్ తెచ్చుకోలేదు అంటే. నాకు అది అంత ఐడియా లేదు కదా, ఫస్ట్ టైం చేపించిన. అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఒకసారి హెడ్ బీడింగ్ నుంచి ఏంది ఆయిల్ బయటకు వచ్చిందని. కొత్త బండి 9 నెలలు అవుతుంది కొని. అయితే చెప్తే ఆ హెడ్ బీడింగ్ పోయిందంటే తెచ్చుకున్నా. అడిగింది ఒరిజినల్ కాదని, నాకు ఐడియా లేదు కాబట్టి నేను తెచ్చేసిన. అన్న ఇప్పుడు ఆగదన్నా అని అడిగితే వస్తుంది, కాకపోతే హీట్ అయితే మళ్ళీ పోతుందని చెప్పిండు. మ్యాక్సిమం పోదంట, ఒకవేళ బాగా హీట్ అయితే పోతుందంట. సో మనకి ఎండలు కూడా హైదరాబాద్లో ఘోరంగా దంచుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నేను మొత్తం హెయిర్ మొత్తం కటింగ్ చేయించాను అన్నమాట. మీరు ఇంతకుముందు బ్లాగ్లో చూసారు కదా, క్యాప్ పెట్టుకున్నా, బాగా హెయిర్ ఉండే. నిన్న టీషర్ట్ కూడా బ్లాగ్ వేసిన కదా నేను అందులో కూడా చూడొచ్చు. నా మొత్తం హెయిర్ ఇట్లా వచ్చింది. నిన్ననే కటింగ్ చేయించిన అన్నమాట. సో అంటే తలకాయన వస్తుంది బాగా, అంత పెట్టిన. అంటే లిటరల్లీ 6 నుంచి 7 months పెంచిన మొత్తం కటింగ్. అసలు ఇంత అంటే బార్బర్ షాప్ పోయి సెట్ చేయించుకోవాలి. అంటే మన ఇంకో ఛానల్ ఉంది కదా, వినోదాల విషయాలకు, అందులో ప్రాంక్ షూట్ కోసం. కాకపోతే ప్రాంక్ షూట్ అవ్వలే. సో తలకాయ అయితే బాగానే వస్తుంది. హెల్మెట్ పెట్టినప్పుడు అయితే మొత్తం చెమట అవుతుంది, ఘోరంగా తలకాయ నొప్పి వేస్తుంది. అందుకనే ఇంకా కటింగ్ చేయించిన అన్నమాట. సో మీరు అందరూ వ్లాగ్ చూస్తారు అనుకుంటున్నా. చాలా చిన్న వ్లాగ్ చేసిన, కాకపోతే వ్లాగ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంటే చాలామంది 91% నాన్ స్టాప్ అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. ఉత్తిగా ఒక 9% మాత్రం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు.
అందరూ మనోళ్ళు అనుకుంటాం కానీ మనోళ్ళు ఎవ్వరు చూడరు. నేను స్టేటస్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా ఎవ్వరు చూడరు. సో మీరన్నా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. ఓకేనా? బాయ్.